కడప జెడ్పీ ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుబి మ్రోగించింది. ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మనందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఒక 2-3 రోజుల క్రితం మా అక్క, మా కడప ఎమ్మెల్యే, ఆమె పేరు మాధవి అనుకుంటా, ఆమె వాళ్ళ భర్తతో కలిసి వాసనతో కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి, మాకు సంఖ్యాబలం లేదు కాబట్టి మేము కడప జెడ్పీ ఎన్నికల్లో, వైఎస్ఆర్ జిల్లా జెడ్పీ ఎన్నికల్లో మేము పోటీ చేయట్లేదు, విలువలకు విశ్వసనీయతకు మేము పెద్దపీట వేస్తాము, మేము చెత్త రాజకీయాలు, చండాలపు రాజకీయాలు చెయ్యము అన్నట్లు వాళ్ళు చెప్పారు. అంటే ఇండైరెక్ట్గా తెలుగుదేశం వాళ్ళు ఒప్పుకున్నారు. ఏమని? తిరుపతిలో జరిగిన ఎన్నికలో, పిడుగురాలలో జరిగిన ఎన్నికలో, తునిలో జరిగిన ఎన్నికలో మా కార్పొరేటర్లను, మా కౌన్సిలర్లను లాక్కొని వాళ్ళు గెలిచారని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నందుకు ముందుగా వాళ్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేము అబ్బాయి ఏంది తెలుగుదేశం వాళ్ళకు ఇంత మంచి బుద్ధి వచ్చిందా, వీళ్ళు ఎప్పుడు మారినారని నేను కూడా అనుకున్నా. నేను కూడా యాక్చువల్లీ మా అక్కను అప్రిషియేట్ చేస్తూ, మా మాధవక్కను అప్రిషియేట్ చేస్తూ ఒక వీడియో చేద్దాము, వదులుదాము, రిలీజ్ చేద్దాము ఎవరైతే ఉంది అని అనుకున్నా. కానీ ఇప్పుడు అసలు బండారం బయటపడింది. ఒక్కసారి అవినాష్ రెడ్డి గారు ప్రెస్తో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారో ఒక్కసారి వినండి. మనం అందరం కూడా ముక్కున వేలేసుకోవాలి. అవునా, నిజమా అని. వాట్ ఏ జోక్. బండారం బయటపడిందా? ఒక పక్క ప్రెస్ మీట్ పెట్టి మేము పోటీ చేయము, మా దగ్గర సంఖ్యాబలం లేదని చెబుతూనే, రెండో పక్క ఉన్న ఒక్క జెడ్పీటీసీ చేత హైకోర్టులో కేసు వేయిస్తారంట, ఈ ఎన్నికను స్టాల్ చేయాలి అని చెప్పేసి. ఎంత నిస్సిగ్గుగా బిహేవ్ చేస్తారండి. హైకోర్టు వాళ్ళు మొటికాయలు వేసి చివాట్లు పెట్టి, ఇంకా పచ్చ మీడియా భాషలో చెప్పాలంటే చంద్రబాబుకు షాక్, లోకేష్కు షాక్, పవన్ కళ్యాణ్కు షాక్, ఇంకా చెప్పాలా, తీవ్రంగా మందలించింది, మొటికాయలు వేసింది, మెట్టుతో కొట్టిందని చెప్తారు కదా, ఆ టైప్లో లేదు. ఎన్నిక జరపాలని జరిపితే రామ్ గోవింద్ రెడ్డి అన్న జెడ్పీ చైర్మన్గా ఎన్నికారు. ముందుగా వారికి కంగ్రాచులేషన్స్. అండ్ తెలుగుదేశం వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నాను, మీ బుద్ధి వంకర ఎన్ని చోట్ల ఆపాలని చూస్తున్నారు. ఎక్కడో ఒక వీడియో చూసానండి, కర్ణాటక నుంచి రాజపేట రోడ్లోనో ఎక్కడో వాళ్ళను క్యాంపులకు తీసుకెళ్తారు ఇప్పుడు ఈ జెడ్పీటీసీలని, ఎంపీటీసీలని. ఎందుకంటే మళ్ళీ లేపుకొని పోతున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఆ ఎన్నిక కోసం తీసుకొని వస్తుంటే ఆ వ్యాన్ను కూడా కార్లు వచ్చేసి ఆపేసినాయంట 3-4 గంటలు. ఎందుకు ఈ బతుకు? ఇప్పుడు జనరల్ ఎలక్షన్లు ఈవీఎంతో చేసినారు లేదా అని అడిగితే ఇప్పుడు మీకు డౌట్ వస్తుందా లేదండి? ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలు వెతుకుతున్నారు తెలుగుదేశం వాళ్ళు. సిగ్గుండాలండి. 49 మంది జెడ్పీటీసీలు ఉంటే ఒక్క గోపవరంలో మాత్రమే టీడీపీ జెడ్పీటీసీ ఉండి 48 చోట్ల మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ మెంబర్స్ ఉంటే అసలు ప్రెస్ మీట్ కూడా పెట్టకూడదు. పెట్టేసి మళ్ళా ఓయమ్మ మేము నీతికి నిజాయితీకి కట్టుబడి ఉంటాము, విలువలు విశ్వసనీయత, చింతకాయ, మామిడికాయ, అరటికాయ, రోటి పచ్చడి అని చెప్పేసి ఏవేవో మళ్ళా చిలక పలుకులు అవసరమా? ఉండేది ఒక్క జెడ్పీటీసీ. తిరుపతిలో అంతే, సంఖ్యాబలం లేకోకుండా అందరినీ కిడ్నాపులు చేసి ఒక బస్సు వెళ్తుంటే, కార్పొరేటర్ల బస్సు వెళ్తుంటే ఆ బస్సు అద్దాలు పగలగొట్టి వాళ్ళని గుంజి వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపుతాం అది దాన్ని బెదిరించి దానిపైన సుబ్రహ్మణ్యం స్వామి కేసు ఇష్టం. ఎప్పుడో ఒకసారి దాని ద్వారా కూడా మళ్ళీ మెట్టు దెబ్బలు తప్పవు తెలుగుదేశానికి. ఖచ్చితంగా సుబ్రహ్మణ్యం స్వామి వదిలిపెట్టు. ఎక్కడ నీతి ఉంది, ఎక్కడ నిజాయితీ ఉంది? ఇవన్నీ చూసినప్పుడు మీకు అనిపిదండి, మీరు వేసిన ఓటు మీరు వేసిన వాళ్ళకు పడిందా లేదని మీకు డౌట్ వస్తుంది రాదా? కడపలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలం పుంజుకుంటుంది. పొరపాటున ఒకసారి వేసి చూద్దామన్నారు, 10 నెలలకే అయ్యో రామచంద్ర అని చెప్పేసి మా వాళ్ళు అలమటిస్తున్నారు. ఏంటికిరా వేసినాము స్వామి, ఈ తెలుగుదేశానికి ఏంటికి వేసినాము, అలమటిస్తున్నాము, యోనికి బాధ జరుగుతుంది. ఒక బ్రాందీ షాపునికి బాగా లెక్కలు సంపాదించుకున్నాడు, ఒక ఇసుక దందాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళిద్దరు తప్పితే ఎవ్వనికి ఏం లేదు. ఆశకు పోయినాం, కోసిలో రాయబడిందిరా నాయనా అని వాళ్ళు ఏడుస్తున్నారు కడప జిల్లాలో. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టమనండి, బస్తీ మే సవాల్. ఎవరు గెలుచుతారో, ఏది మొత్తం ఉమ్మడి కడప జిల్లాలో 10 ఉన్నాయి కదా, 10కి 10 ఎవరు గెలుచుతారో మళ్ళా రెడీ. పెట్టమనండి. ఏంది పెట్టేది అది.